రూపాయల వైద్యం అందజేయడానికి ముందుకు రావడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు అన్నారు. లైట్ హోమ్ ఆధ్వర్యంలో హాస్పిటల్ నిర్మాణం దాని ప్రారంభోత్సవానికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా లైట్ హోమ్ హాస్పిటల్ అధినేత ఎలీషాను ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. గన్నవరం మండలం గొల్లనపల్లిలో లైట్ హోమ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన హాస్పిటల్ ను ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకటరావు లాంఛనంగా ప్రారంభించారు. తొలుత హాస్పిటల్ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్లగడ్డ మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు గన్నవరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రోడ్లు బాగుపడ్డాయని తెలిపారు. జాబ్ మేళ పేరుతో ఇప్పటి వరకు 1700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఇంకా జరగాల్సిన పనులు ఉన్నాయని, ప్రభుత్వంలో నిధులు సమకూరగానే మిగిలిన రోడ్లు నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెడతారని ఆయన హామీ ఇచ్చారు. గొల్లనపల్లి గ్రామంలో ఎలీషా గారి ఆధ్వర్యంలో లైట్ హోమ్ సంస్థ ద్వారా ఫ్యూచర్లో దీన్ని 50 బెడ్ హాస్పిటల్గా చేద్దామన్న సదుద్దేశంతో ప్రస్తుతానికి 2 డాక్టర్లను హైర్ చేసి 10 రూపాయల నామమాత్ర ఫీజుకి, అలాగే 50% ల్యాబ్ వర్క్కి, ఎన్ని బ్లడ్ టెస్ట్ కింద సగం ధరకే ఛార్జ్ చేసి పేద ప్రజలకి సేవ చేయాలని సదుద్దేశంతో చేద్దామని ఎలీషా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే రాబోయే కాలంలో గన్నవరంలో సిహెచ్సి సెంటర్ని డిస్ట్రిక్ట్ సెంటర్గా మార్చే ఆలోచన ప్రభుత్వాన్ని తెలియజేసిన పరిస్థితి. అలాగే మొన్న ముఖ్యమంత్రి గారు 7,90,00,000 గ్రీనరీ గురించి నేను గత సంవత్సర కాలంగా అడిగినందుకు ఆ నిధులు కేటాయించి టెండర్ వేసిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నల్లవల్లి SEZకి కానీ ఇక్కడ వీరభద్రగూడెంలో 2 MSME పార్క్కి రాష్ట్రం మొత్తం ఒకటే ఉంటే మన దగ్గర రెండోది 47 ఎకరాల పొలం నేను అడిగిన తలపు ఇచ్చినందుకు, దానికి కూడా 9 కోట్ల రూపాయలు కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. గన్నవరం నియోజకవర్గ ప్రజల సమస్యల ఎజెండాగా, గన్నవరం అభివృద్ధి జెండాగా, గన్నవరం అభివృద్ధి దిశగా పరుగులు తీపిద్దామన్న ఉద్దేశంతో పనిచేస్తున్నా. కూటమి నాయకులు, ఎన్డీఏ నాయకులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకుల కార్యకర్తల సహకారంతో ఈ నియోజకవర్గాన్ని డెఫినెట్గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గంగా ఆ స్థాయిలో నేషనల్ హైవే బారు సర్వాంగంగా ఉన్న పక్క గ్రామాల్లోకి వస్తే రోడ్లు బాగుని పరిస్థితి. గొల్లనపల్లిలో కూడా అట్లా చెక్కవరంలో రోడ్డు రాబోయే వారంలో శంకుస్థాపన చేస్తాం. దాదాపు 2,80,00,000 రూపాయలు. అది ఇంకా నియోజకవర్గంలో చాలా వరకు 85% గుంటలు పూడ్చే కార్యక్రమం పూర్తి చేసాం. కానీ చేసిన 85% కన్నా చేయని దాని గురించి ప్రజలు మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో మీకు పొలం ఇచ్చింది, మీకు స్థలం ఇచ్చింది, మీరు ఇండస్ట్రీ పెడతారని, మా నియోజకవర్గ ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ యువత కల్పిస్తారనే నేను పనిచేస్తున్నా తప్ప గడిచిన 15 మాసాలుగా. గత వైసీపీ ప్రభుత్వం 89,5 లక్షలకు పెంచిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 16,5 లక్షలకే ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ 16,5 లక్షలకే ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కంపెనీలు స్టాప్ చేస్తారు. అలాగే అశోక్ లేలాండ్ కంపెనీని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వాళ్ళు 900 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. నేను అడిగిన గన్నవరం నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. మీ దగ్గర నుంచి నేనేమి కోరను, నేనేమి కిక్ బ్యాక్లు తీసుకునే నేచర్ నాకు లేదు. ప్రభుత్వం నుంచి ఏ అనుమతులు కావాలన్నా మీకు తెస్తానని నా మాట మీద నమ్మి హోసూర్ MD దగ్గర నుంచి అందరూ వచ్చి, చెన్నై హెడ్ గాని వచ్చి ఇక్కడ అశోక్ లేలాండ్ మళ్ళీ బ్యాక్ వచ్చింది. 900 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవాళ కల్పిస్తున్నారు. ఇవాళకి రాబోయే 3-4 మాసాల్లో మళ్ళీ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన ఫస్ట్ ప్రియారిటీస్ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి 1,200 నుంచి 1,400 ఉద్యోగాలు రాబోతున్నాయి. అలాగే ఇంకా మీకు చెప్తా ఉంటే ఇప్పుడు ఆ రోజున కన్నా ఈ రోజుకున్న ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ యువతకి 8,000 పైన, 7,500, 8,000 పైన. నేను జాబ్ మేళ ప్రసాదంపాడులో 18 లక్షల సొంత డబ్బులు పెడితే వచ్చిన 1,748 ఉద్యోగాల గురించి నేను మాట్లాడలేదు. HCL కంపెనీ హైర్ చేసిన 150 ఉద్యోగాల గురించి నేను మాట్లాడలేదు. మీరు వీరభద్రగూడెం SEZలో ఎంతమంది పనిచేశారు, ఇవాళ మల్లవల్లి ఎంతమంది పనిచేస్తున్నారు, రేపు పొద్దున్న రాబోయే కాలంలో 327 కంపెనీలు ఈ రిజిస్ట్రేషన్ అయిపోవచ్చినాయి. ఆ కంపెనీ వచ్చిన మిగతా అన్ని కంప్లీట్ అయినాక 472 మంది కంపెనీలు స్థాపిస్తే ఎంతమంది ఉద్యోగులకి అవకాశాలు లభిస్తాయో మీడియా ద్వారా మీరు కూడా తెలియజేసిన అవసరం ఉంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రభుత్వం నిర్వహించే అన్ఎంప్లాయ్మెంట్ దానికి మా ఆఫీస్లో 613 రెజ్యూమ్లు ఉన్న పరిస్థితి అవి మనం పంపించాం. కొంతమందికి 2 రోజుల క్రితం అసెంబ్లీ ఉండటం వల్ల నేను దానికి రాలేదు, కానీ లేకపోతే జాబ్ మేళకు వచ్చేవాడిని. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గంలోని యువతకి, ముఖ్యంగా లోకల్ ఛానల్స్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ జాబ్ మేళాలకి జరిగే విషయం కూడా తెలియట్లా. పార్టీ వాళ్ళు కూడా రేపటి నుంచి జాబ్ మేళాలు పెట్టినప్పుడు పార్టీని ఇన్వాల్వ్ చేసి 3 పార్టీలని, నాయకుల్ని, గ్రామ పార్టీ అధ్యక్షుల్ని, పదవిలో ఉన్న నాయకుల్ని, అలాగే ఇంపార్టెంట్ కార్యకర్తల్ని, యాక్టివ్ ఉండే వాళ్ళందరూ కూడా తెలియజేసి
రాబోయే కాలంలో మరో మెగా జాబ్ మేళా నిర్వహిస్తాం 2-3 నెలలతో. నేను లైట్ హోమ్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ని. సో ఈ గొడవపల్లి గ్రామాల్లో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మరి మేలు చేయాలని చెప్పేసి ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి ఫైనాన్షియల్గా మరి డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారో వారందరి కోసం మరి 10 రూపాయల హాస్పిటల్ మరి ఈరోజు స్థాపించడం జరిగింది. మా యొక్క హాస్పిటల్లో మరి మెయిన్గా జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆబ్స్టిట్రిషియన్ ఈ 3 మెయిన్గా మేము చూస్తున్నాము. సో ఇక్కడ 10 రూపాయల ఇది డాక్టర్ ఫీజు, అది కట్టలేని వారికి కూడా ఫ్రీ. అలాగే మెడిసిన్లో అప్ టు 50% డిస్కౌంట్, అలాగే సర్వీసెస్లో కూడా అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తాము. ఎవరైతే ఫ్రీ పేదవాళ్ళు ఉంటారో, మేము కట్టలేమండి అది కూడా అన్న వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పేద వర్గాలనే మరి వాళ్ళ దృష్టిలో పెట్టినటువంటి హాస్పిటల్. ఒక రోజున నేను మన గతంలో మరి హాస్పిటల్కి వెళ్ళడానికి 10 రూపాయలు నా దగ్గర లేక నేను చాలా బాధపడ్డాను. సో అందువల్ల ఏంటంటే ఆ సెంటిమెంట్తో ఎవరు ఇబ్బంది పడకూడదు, మరి డబ్బులు లేక ఎవరు ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో ఈ యొక్క 10 రూపాయల హాస్పిటల్ని మరి కట్టడం జరిగింది. ఈ యొక్క హాస్పిటల్ పేద వర్గాలకి, ముఖ్యంగా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము బాగా ఓపీ ఫీజు ఎంత అండి? ఓపీ ఫీజు 10 రూపాయలు. 10 రూపాయలు. మిగతా ల్యాబ్ దాంట్లో కానీ మెడిసిన్లో కానీ కన్సెషన్ ఇస్తారా? వాటిల్లో కూడా అప్ టు 50% వరకు కన్సెషన్ ఇస్తాము. మెడిసిన్లో కూడా అప్ టు 50% వరకు కన్సెషన్ ఇస్తాము. పూర్తిగా పేదవారు అనే వాళ్ళకి కంప్లీట్లీ ఫ్రీ అండి. అది కూడా కట్టుకోలేము, మందులు కూడా కొనుక్కోలేము అనే వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీ. అన్ని వ్యాధులకి చికిత్స ఉంటుందండి మీ హాస్పిటల్? మెయిన్గా జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆబ్స్టిట్రిషియన్ ఈ మెయిన్ వచ్చేసేవాడికి ఈ హాస్పిటల్ మొత్తం ఇది కంప్లీట్ అయిన తర్వాత 50 బెడ్ హాస్పిటల్. అలాగే మేము ఏంటంటే నార్మల్ డెలివరీస్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి హాస్పిటల్గా మేము దీన్ని కట్టడం జరుగుతుంది. ఉన్న పరిస్థితుల్లో మరి మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి, కార్పొరేట్ హాస్పిటల్లో పరిగెత్తలేకపోతున్నాయి. మరి మీరు వాళ్ళ వీటికి ఎలా దీన్ని నడిపించగలరు? దీన్ని కంటిన్యూ చేయగల నమ్మకం మాకు, ఎందుకంటే మాకున్న ఆశయాన్ని బట్టి పేద వర్గాలకి మంచి హాస్పిటల్ ఇవ్వాలి, మంచి ఆరోగ్య వసతులు కల్పించాలని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. కాబట్టి మేము ఇది చేయగలం చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఎంత ఖర్చుతో? ఇప్పటి వరకు ల్యాండ్ నుంచి మొత్తం వచ్చేసరికి 3 కోట్ల వరకు వచ్చింది.